మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలని మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తారా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? కాదు బుద్ధుడికి ఎప్పుడు సలహాలు ఇవ్వడం, ఆశీర్వాదం ఇవ్వడం, నువ్వు ఏం తక్కువ చేస్తున్నావు తెలియజేయడమే నీ ధర్మం తల్లి. కనుక నేను అందరం కొలుచుకుంటుంటే నీ అనుభవమైన ఆగ్రహం చూస్తే అది చదవబోయినటువంటి విషయం కాదని నువ్వు అనుగ్రహించే తీరాలి. నా తప్పులు చెప్పు, తప్పులు తీసుకుంటాం, పరిహారాలతో చేస్తాం తల్లి. ఏడేనా 2 వర్షాలు అయిపోయింది. 2 వర్షాలు నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. కానీ నా ఆగ్రహానికి గురి అవుతున్నా. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే 7 ఏళ్ళు సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల వచనందరినీ ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేదు. మీరు అది మాత్రమే నాకు ఆగ్రహానికి ఇస్తుంది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను. ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవ్వరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే గాని వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను. బాగా చాలా సంతోషంగా నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీకు ప్రతిష్ట చేసుకుంటాం. ఆగ్రహం ఉంటుంది, అందులో వాళ్ళు కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు, వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కని వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయాలి. పాడి పంటలు దానికి సమానంగా ఉన్నది. బాగా గత 7 చెప్పినాడు. ఈ 7 కూడా వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు 7 కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కలుగుతుంది. 7 కాదు మరి, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ 7 మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాయు వర్షాలు లేకుండా జనాలు వాళ్ళ వచ్చరిగా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. వాయు వర్షాలు లేకుండా కళ్ళు తలపైకి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ 7 మీరు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టను. ఈ 7 నాకు బాగా నాకు ఇబ్బందిగా ఉంది. నాకు కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరు? ఎంత విధంగా మీరు మట్టుకు సరిపెట్టుకుంటున్నారు.
మాట్లాడాలని అనుకుంటున్నా. యువతకి సరైన బుద్ధి కలిగించి అందరూ సన్మార్గంలో ఉండాలని నువ్వు ఆశీర్వదించే తీరాలి. ఎందుకంటే సస్యశ్యామలంగా ఉండడం కోసమే కదా ఇంత అధికారంగా కలిసి ఇంత పెద్ద ఎత్తున నీకు జాతర చేయడం. ఈ జాతర లక్ష్యమే ముఖ్యమైనటువంటిది. నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి సరైన మార్గంలో కొట్టి ఈ యొక్క జాతర అనుగ్రహాన్ని తెలియజేస్తూ తర్వాత నువ్వు శాంతి పరిహారాన్ని చేస్తే దాన్ని చేసుకుంటావు తల్లి. ఏడేడుగా ఏడమే నన్ను మాత్రం శాంతి పరచద్దు మీరు. నేను మాట్లాడేది చాలా ఉంది కదా. మీరు అనుకుంటున్నట్టు బాలబచ్చలు సరైన దారిలో నేను పెడుతున్నాను కానీ తల్లిదండ్రులు మాత్రం ఊరి మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. బాలబచ్చల్ని కాపాడుతూనే ఉంటాను. మీది కూడా ఉండాలి. ఈ ఏడు సంతోషంగా ఉండడానికి గల కారణం ఆ గ్రహానికి కూడా కారణం కూడా ఉంది. నన్ను సంతోషపరుస్తున్నారు కదా. ఈ విధంగా ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ ఉంటున్నాను. సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు ధర పెట్టేస్తున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. అదేగా అది తల్లి నీ సంతోషాన్ని చాలా చక్కగా దోసడంతా నేను కల్పిస్తున్నాను. నా గోరంతా కూడా మీరు నాకు బిట్టరా బాలకం. దోసడంతా ఇచ్చినా గాని గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలకం. నేను కోరిందల్లా ఒకటే కదా, నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టయితే మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా కోరిందల్లా కొంగు బంగారమే కాదు, కోరిన కోరికలు వీరెట్లా మీకు పరిస్థితి కదరా బాల. పెద్దలందరి సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నా, ఖచ్చితంగా ఆనందదాయకంగా నీ విగ్రహ ప్రతిష్ట, మూర్తి ప్రతిష్ట ఖచ్చితంగా అయినంత తొందరగా చేయాలి. ఈ 6 మాసాలలోపు మీరు జరిపించకపోతే వాడవాడలని ఇప్పుడు ఎట్లా చూపిస్తున్నాను, ఇంకా మించి నేను ప్రాణ నష్టం జరిపిస్తాను. నష్టం జరిపించడం లేదా, అందరిని ఒక్కరొక్కరిని నాకు అడ్డొచ్చిన వాళ్ళని పాదాల కింద నలుపేస్తుంటే నేను పోతుంటా వాళ్ళకన్నా. సంతోషంగా నాకు సంతోషం కలిగింది. ఈ సభకు పూజలు తెలియజేశావు. అందరూ చల్లగా ఉండాలని ఆశించు. జిల్లా పాపాలని కాపాడు, సస్యశ్యామలైనటువంటి పంటలు కూడా కాపాడు. నీకు ప్రతిష్ట పూర్తి చేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆనందపరిచే విధంగా కానిస్తామని చెప్పి నీకు తెలియజేసుకుంటున్నాను. మాట ఇస్తావా బాలక? తప్పకుండా తల్లి. పెద్దలందరూ ఉన్నారు, పెద్దలందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నా. నీకు ఖచ్చితమైనటువంటి వచ్చే సంవత్సరానికల్లా జరిగిపోతుంది. ఈ 6 మాసాల లోపల నాకు జరిపించండి. నాకు 6 మాసాలు హద్దు పెట్టదు తల్లి. వచ్చే జాతరలో గత 7 మీరు సంవత్సరం లోపల అన్నారు, అది కూడా జరగదు. లేదమ్మా, తప్పకుండా జరుగుతుంది. వచ్చే సంవత్సరం కదా ఉత్తరాయణం రావాలి కాబట్టి ఈ దక్షిణాయనంలో పనికిరాదు, ఉత్తరాయణంలో చేసి తిరుగుతారు. నేనున్నాక మీరెందుకు చింత చేస్తారు బాలక? జయ